హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మ్యాథ్స్ 1A మ్యాట్రిసెస్ నుంచి గన్ షాట్ 7 మార్క్స్ డిస్కస్ చేస్తున్నాం. సెకండ్ క్వశ్చన్ చూడండి. సో క్వశ్చన్ ఇలా ఇచ్చారు. ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేద్దాం. గివెన్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు డెట్ ఆఫ్ 1a స్క్వేర్ a క్యూబ్, 1b స్క్వేర్ b క్యూబ్, 1c స్క్వేర్ c క్యూబ్. సో మనం డెట్ ఫైండ్ చేయాలంటే ఫస్ట్ జీరోస్ చేసుకోవాలని చెప్పాను కదా. ఏమైనా 2 రోస్ కానీ 2 కాలమ్స్ కానీ జీరోస్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ 2 రోస్ని జీరోస్ చేసుకోవచ్చు. 1 - 1 జీరో అవుద్ది, 1 - 1 జీరో అవుద్ది. సో R1 R2 జీరోస్ చేసుకోవచ్చు. సో దీన్ని ఎలా రాద్దామంటే R1 గివ్స్ రైస్ టు R1 - R2 అండ్ R2 గివ్స్ రైస్ టు R2 - R3. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 - 1 అంటే 0, ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, ఇది a క్యూబ్ మైనస్ b క్యూబ్. సో R2ని ఎలా రాయాలంటే R2 - R3. 1 - 1 అంటే 0, b స్క్వేర్ మైనస్ c స్క్వేర్, b క్యూబ్ మైనస్ c క్యూబ్. R3ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసేయాలి. మనకి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే a మైనస్ b ఇంటూ a ప్లస్ b. a క్యూబ్ మైనస్ b క్యూబ్ అంటే a మైనస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్. సో ఇవి ఫార్ములాస్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే a మైనస్ b ఇంటూ a ప్లస్ b. a క్యూబ్ మైనస్ b క్యూబ్ అంటే a మైనస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్. ఇది 0. సేమ్ b స్క్వేర్ మైనస్ c స్క్వేర్ అంటే b మైనస్ c ఇంటూ b ప్లస్ c. b క్యూబ్ మైనస్ c క్యూబ్ అంటే b మైనస్ c ఇంటూ b స్క్వేర్ ప్లస్ bc ప్లస్ c స్క్వేర్. ఇది 1 c స్క్వేర్ c క్యూబ్. సో ఫస్ట్ రో నుంచి a మైనస్ b కామన్ తీద్దాం, సెకండ్ రో నుంచి b మైనస్ c కామన్ తీద్దాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు a మైనస్ b ఇంటూ b మైనస్ c కామన్ తీస్తే ఇక్కడ a ప్లస్ b ఉంటుంది, ఇక్కడ a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్, ఇక్కడ b ప్లస్ c ఉంటుంది, ఇది b స్క్వేర్ ప్లస్ bc ప్లస్ c స్క్వేర్, ఇది 1 c స్క్వేర్ c క్యూబ్. R2 gives rise to R2 minus R1. That is equals to a minus b into b minus c. R1 as it is గా రాయండి. సో R2 minus R1, 0 minus 0 0 అయిపోద్ది. ఇది b ప్లస్ c మైనస్ ఆఫ్ a ప్లస్ b, b స్క్వేర్ ప్లస్ bc ప్లస్ c స్క్వేర్ మైనస్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్. ఇది 1 c స్క్వేర్ c క్యూబ్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు a మైనస్ b ఇంటూ b మైనస్ c, 0 a ప్లస్ b, a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్, 0 b ప్లస్ c మైనస్ a మైనస్ b అవుతుంది. మైనస్తో మల్టిప్లై చేసాం. సేమ్ ఇది కూడా మైనస్తో మల్టిప్లై చేద్దాం. b స్క్వేర్ ప్లస్ bc ప్లస్ c స్క్వేర్ మైనస్ a స్క్వేర్ మైనస్ ab మైనస్ b స్క్వేర్, 1 c స్క్వేర్ c క్యూబ్. b స్క్వేర్ మైనస్ b స్క్వేర్ క్యాన్సిల్ అవుద్ది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు a మైనస్ b ఇంటూ b మైనస్ c, ఇక్కడ ప్లస్ b మైనస్ b క్యాన్సిల్ అవుద్ది. 0 a ప్లస్ b, a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్, 0 c మైనస్ a, ఇది c స్క్వేర్ మైనస్ a స్క్వేర్. ఈ రెండింటి నుంచి b కామన్ తీద్దాం.
ప్లస్ బి ఇంటూ సి మైనస్ ఏ అవుతుంది. 1 సి స్క్వేర్ సి క్యూబ్. సో ఈ టర్మ్ని పక్కన ఒకసారి ఎక్స్పాండ్ చేసుకుందాం. సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ సి మైనస్ ఏ. సో సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే సి మైనస్ ఏ ఇంటూ సి ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ సి మైనస్ ఏ. ఈ రెండింటి నుంచి సి మైనస్ ఏ కామన్ తెద్దాం. సి ప్లస్ ఏ ప్లస్ బి అవుతుంది. అంటే సి మైనస్ ఏ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి 0 ఏ ప్లస్ బి ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ 0 సి మైనస్ ఏ. ఇక్కడ ఇది పెడదాం, ఈ ప్లేస్లో ఇది పెడదాం. సి మైనస్ ఏ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇది 1 సి స్క్వేర్ సి క్యూబ్. సో ఇప్పుడు R2 నుంచి సి మైనస్ ఏ కూడా కామన్ తెద్దాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ సి మైనస్ ఏ 0 ఏ ప్లస్ బి ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ 0 1 ఏ ప్లస్ బి ప్లస్ సి 1 సి స్క్వేర్ సి క్యూబ్. సో ఇంకా డైరెక్ట్గా డెట్ కట్టేయచ్చు. సో ఈసారి నేను జీరోస్ తీసుకోవట్లేదు, ఎందుకంటే 0 ఇంటూ ఎనీథింగ్ 0 అవుతుంది కాబట్టి ఇంకా జీరోస్ తీసుకోకుండా డైరెక్ట్గా 1కి డెట్ కట్టేస్తున్నాం. సో 1కి డెట్ కట్టేటప్పుడు 1 యొక్క కాలము 1 యొక్క రో రెండు క్లోజ్ చేసుకుంటే ఇది ఏబిసిడీలో అవుతాయి, ఏడి మైనస్ బీసీ. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ సి మైనస్ ఏ. డైరెక్ట్గా 1కి డెట్ కడుతున్నాం. 1 ఇంటూ సో ఏడి మైనస్ బీసీ ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ 1 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ సి మైనస్ ఏ. దీన్ని మల్టిప్లై చేసేద్దాం. ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ ఏసి ఇప్పుడు బీతో ఏబి ప్లస్ బి స్క్వేర్ ప్లస్ బీసీ. దీన్ని మైనస్తో మల్టిప్లై చేద్దాం. మైనస్ ఏ స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ క్యాన్సిల్, బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ క్యాన్సిల్, ప్లస్ ఏబి మైనస్ ఏబి క్యాన్సిల్. ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ సి మైనస్ ఏ ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. దట్ ఈజ్ ఈక్వల్స్ టు RHS. Therefore LHS is equals to RHS. Hence proved. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.